సత్యసాయి ధర్మవరం జిల్లాలో ఓ స్కూల్ టీచర్ నిర్వాకం బయటపడింది. హోంవర్క్ చేయలేదని ఒక విద్యార్థిని చెప్పుతో కొట్టింది టీచర్. జీనియస్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ దగ్గర స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆందోళన చేస్తూ ఉన్నారు. హోంవర్క్ చేయకపోతే చెప్పుతో కొట్టడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా జరిగింది అని పేరెంట్స్కు బదులిచ్చారు టీచర్. తల్లిదండ్రులు వినకపోవడంతో వారిపైన చెప్పు తీసుకుని కొడతానంటూ చెప్పెత్తిన ఘటన చోటు చేసుకుంది. స్కూల్ యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది యాజమాన్యం. గతంలోనూ ఓ విద్యార్థిని దారుణంగా కొట్టినట్టుగా ఆ స్కూల్ సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ టీచరే హోంవర్క్ చేయలేదు అని విద్యార్థిని చెప్పుతో కొట్టింది. చెప్పుతో కొట్టిన ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. అయితే వారిపై కూడా ఆమె చెప్పు తీసి చూపించిందని చెప్తున్నారు. స్కూల్ యాజమాన్యం సారీ చెప్పారు, కానీ గతంలో కూడా సిబ్బంది ఇలాగే ప్రవర్తించారు. అడగటానికి వస్తే వాళ్లపై కూడా పేరెంట్స్ పై కూడా చెప్పు చూపించి నిర్వాకానికి పాల్పడ్డారని చెప్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఏం మా అల్లరి చేస్తాను, మా చెప్పలు ఇట్లా పోయినాడు కొట్టాను. మా చెప్పలకి ఇట్లా ఇట్లా ఒకటి ఇట్లా ఏం వేసుకుంటలే ఉడికి ఇట్లా కొట్టింది. అట్లా వాళ్ళు ఎట్లా చెప్పింది చూ. మా పిల్లలు కూడా మాకు తెలియదు అట్లా చంపలు కొట్టాలి వాళ్ళకి. నువ్వు చెప్పేదినవా చెప్పుతో కొట్టే పని ఉంటాయి సార్. ఆయన చెప్పు చూపిస్తాను ఏది సార్. ఇంకా మనం మాట్లాడేది వాళ్ళ ఇద్దరు భరత్ నువ్వు కూడా ఉందినేమా చూడు. లాస్ట్ వరకు కూడా ఉంది వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు అందరూ ఇక్కడ ముగ్గురు ముగ్గురు కాదు 4-5 మెంబర్స్ ఒక్కో బ్యాంక్ ఇక్కడ సీట్ అందరూ హిందీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలి వద్దు. వాళ్ళ ఇద్దరు క్లబ్ చేశారంటే అన్ని టోటల్ మిక్స్ అయిపోయింది క్లాస్ లో. మేము చూడాలన్న వాళ్ళకి వాళ్ళు అల్లరి చేస్తానే చెప్పాలి. ఇట్లా పోయింది మా బేట్ లూజ్ పోయింది. నిజం కూడా చెప్పినాడు. మా పిల్లలతో చెప్పినాడు కొట్టినాడు అట్లా కొట్టింది వాళ్ళకి. అట్లా కడుపుకి ఏం తింటాను కడుపుకి ఏం తింటాను ఇప్పుడు నీ ఎదురుకే చూపిస్తాను సార్. పొలం ఇట్లా కొట్టారని చూపిస్తాను. స్కూల్ దగ్గరకు పేరెంట్స్ వచ్చి ఆందోళన చేశారు. ఒకవేళ హోంవర్క్ చేయకపోతే విద్యార్థికి చెప్పాలి తప్ప చెప్పుతో కొడతారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో స్కూల్ యాజమాన్యం కూడా పేరెంట్స్కు సారీ చెప్పిన సందర్భం చోటు చేసుకుంది. సారీ చెప్పారని తెలుస్తుంది. మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చల్లనాయుడు, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సారీ చెప్పడంతో గొడవ సద్దుమణిగిందా? అక్కడికి పోలీసులు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. రోహిత్, మొత్తం మీద శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఏకంగా పిల్లలు ఏదైతే ఉందో హోంవర్క్ చేయలేదంటూ కూడా పిల్లలను చెప్పుతూ కొట్టారు ఒక ఉపాధ్యాయులు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏకంగా స్కూల్ వద్దకు వచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించేందుకు పూనుకున్నటువంటి నేపథ్యం. ఏకంగా ఎందుకంటే చిన్న పిల్లలని చెప్తూ కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీరు భయం పెట్టుకోవచ్చు, లేదంటే ఒక స్టిక్ తో కొట్టచ్చు, లేదంటే ఇంకా అనేక రకాలుగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. లేదంటే రేపు ఏదైతే ఉందో వీరు చెప్పినటువంటి హోంవర్క్ విషయంలో కూడా గట్టిగా మందలించవచ్చు, పిల్లలకి అర్థమయ్యేలా చెప్పవచ్చు. చిన్న పిల్లలు వారి విషయంలో అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నటువంటి నేపథ్యం. తల్లిదండ్రులు కూడా వచ్చి అక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పూనుకున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఉందో ఇవి విద్యాశాఖ అధికారులు అయితే మాత్రం దీని మీద ఎంక్వైరీ చేస్తామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇదే స్కూల్లో కూడా 2-3 అంశాలు ఇటువంటివి చిన్న పిల్లల మీద దారుణంగా వ్యవహరించిన తీరు గతంలో కూడా జరిగాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు 5వ తరగతి చదివేలోపు పిల్లలకి మీద దాదాపు 3 మీద చెప్పుతో కొట్టడం, ఒక ఉపాధ్యాయురాలు ఏమి నేర్పించబోతుంది, వారికి ఎటువంటి విలువలు నేర్పించబోతుంది అనేది కూడా ఇక్కడ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎంక్వైరీ అనేది ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ వరకు గతంలో జరిగిన అంశాల మీద కూడా ఎటువంటి ఎంక్వైరీ చేస్తారు? మరి పోలీసులు కంప్లైంట్ చేస్తారా, లేకుంటే ఇక్కడ ఏదైనా కేసు నమోదైందా? పేరెంట్స్ కి స్కూల్ సిబ్బంది సారీ చెప్పడంతో పేరెంట్స్ ఏమన్నా సద్దుమణిగారా, లేక కేసు ఏదైనా నమోదైందా?
అదే కేసు నమోదు చేయాలని పేరెంట్స్ అయితే గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి రోహిత్. అయితే మొత్తానికి ఎంక్వైరీ ఏదైతే ఉందో విద్యాశాఖ ఎంక్వైరీ తర్వాత ఇది పూర్తిగా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అయితే మాత్రం ఎక్కడ మీడియాతో ఇంటరాక్ట్ కావట్లేదు. మాకు ఎంక్వైరీ జరిగిన తర్వాత మాకు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఇంటరాక్ట్ అవుతాం అన్నట్టుగా ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. అసలు ఆ టీచర్ ఏం చెప్తున్నారు, ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, స్కూల్ మేనేజ్మెంట్? మనం వీడియోలో కూడా చూడొచ్చు. టీచరు మరి ఒక్కసారి ఎవరైతే పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వచ్చి వెళ్ళి అక్కడ అడుగుతున్న సమయంలో కూడా నేను కొట్టలేదు, ఇలా చూపించానని చెప్పెత్తి చూపిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు మనం. ఆమె చెప్తున్న వెర్షన్ అయితే మాత్రం తల్లిదండ్రులు కూడా మరి చెప్పు ఎత్తాల్సిన అవసరం ఏముంది? ఒక ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలకి ఏ రకంగా వారికి ఏదైతే ఉందో విద్యా బుద్ధులు చెప్తుంది, చెప్పులు ఎత్తడం, ఇటువంటివన్నీ ఏంటి, ఈ అంశాలు ఏంటి అనేది తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఉందో ఇప్పుడు ఉపాధ్యాయురాలు అయితే మాత్రం నేను అలా కొట్టలేదు అన్నట్టు, నేను ఇలా చెప్పు మాత్రమే ఎత్తాను అని మాత్రం చెప్తున్నటువంటి ఆడియో కూడా మనకు అక్కడ రికార్డ్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి చెప్పు అనే అంశం ఏంటి అనేది తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది రోహిత్. రైట్, చాలా నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఒక స్కూల్ టీచర్ నిర్వాకాన్ని ప్రదర్శించారు. హోంవర్క్ చేయలేదని స్టూడెంట్ను చెప్పుతో కొట్టారు టీచర్. జీనియస్ ప్రైవేట్ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. దీంతో స్కూల్ దగ్గరకు పేరెంట్స్, స్టూడెంట్స్ చేరుకొని ఆందోళన చేశారు. హోంవర్క్ చేయకపోతే చెప్పుతో కొట్టడం ఏంటి అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఈ ఘటన జరిగిందని పేరెంట్స్కు బదులిచ్చారు టీచర్, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా. కానీ తల్లిదండ్రులు వినకపోవడంతో వారిపై కూడా చెప్పెత్తినట్టుగా తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పింది, కానీ కేసు నమోదు చేయాల్సిందని పేరెంట్స్ అంటూ ఉన్నారు. గతంలో కూడా ఒక విద్యార్థిని దారుణంగా ఈ స్కూల్ సిబ్బంది కొట్టినట్టుగా తెలుస్తోంది. ఫ్రెండ్స్ ఎట్లా వస్తారు? తప్పు ఎవరు పక్క ఉంది?